ఆ నియోజకవర్గ జనసేన నాయకులు అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? గెలిచే వరకు అవసరమున్న నేతల కాళ్ళావేళ్ల పడ్డ లీడర్లు అధికారంలోకి రాగానే కారాలు మిరియాలు నూరుతున్నారా? అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీని భుజాన వేసుకొని గెలిపిస్తే ఇప్పుడు తమనే పక్కన పెట్టాలని చూస్తుండడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారా? పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పల్లకి ఎక్కిస్తే ఇప్పుడు తమ ఉనికికే పొగబెట్టాలని చూస్తున్నారని వాపోతున్నదెవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా క్షేత్రస్థాయిలో నాయకుల అసంతృప్తిని టీడీపీ జనసేన పెద్దలు మాత్రం చల్లార్చలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన తరపున ఉంగటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన పచ్చమట్ల ధర్మరాజుతో పాటు ఆయన అనుచరవర్గం అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచే వరకు తమ కాళ్ళావేళ్ల పడ్డ నేతలంతా ఇప్పుడు టీడీపీ ఉనికిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సీనియర్ లీడర్ గన్ని వీరాంజనేయులకు రావాల్సిన అవకాశాన్ని జనసేన ఎగరేసుకుపోయిందనేది ఓపెన్ సీక్రెట్. జనసేన అధ్యక్షుడి తర్వాత కీ రోల్ ప్లే చేసే నేతను బుట్టలో వేసుకొని ఉంగుటూరు సీటు సంపాదించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. వాస్తవానికి ఉంగుటూరులో జనసేన కంటే టీడీపీకి ఉన్న బలం ఎక్కువ. పార్టీ అధినేత ఆదేశాలతో సీటు జనసేనకు వెళ్ళినా ఏమాత్రం వెనకే అడుగు వేయకుండా తిరుగులేని విజయాన్ని అందించడంలో టీడీపీ కీ రోల్ ప్లే చేసిందనేది జగమెరిగిన సత్యం. నిన్నటి మొన్నటి వరకు జరిగిన కార్యక్రమాలకు టీడీపీ నేతలను వెంట పెట్టుకొని తిరిగిన జనసేన నేతలు ఇప్పుడు దూరం పాటిస్తున్నారని మండిపడుతున్నారు. అదే సమయంలో తాము బలపడడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో మీ పెత్తనమేంటనేలా జనసేన నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లో కార్యకర్తలు నాయకులు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. జనసేన నేతల తీరుతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న కొందరు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. గాలివాటంగా గెలిచిన నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండనేలా జనసేన నేతల్ని ఉద్దేశిస్తూ టీడీపీ నేతలు కామెంట్స్ చేయడం పెద్ద దుమారాన్ని రేపిందట. దీనికి కౌంటర్గా జనసేన నేతలు 4 అడుగులు ముందుకేసి ఉండేది మేమే మిగిలేది మేమే అన్నట్టుగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైందట. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ జనసేన నేతల మధ్య ఎవరిది పై చేయి అన్నట్టుగా రాజకీయం సాగుతోందట. సీటు వదులుకున్న తర్వాత ఏడాది పాటు ఇబ్బందులు పడిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకి ఇటీవల నామినేటెడ్ పదవులు దక్కడంతో స్పీడ్ పెంచారట. గత ఎన్నికల్లో జనసేనకు సీటు కేటాయించాం, వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఇస్తామని మాజీ ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి హామీ రావడంతో తొలి అడుగు కార్యక్రమంలో గన్ని వీరాంజనేయులు జనంలోకి వెళ్తున్నారట. మళ్లీ జనంలో ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే జనసేన ఎమ్మెల్యే పల్లె పల్లెకు పచ్చమట్ల అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇద్దరి నేతల ఆధిపత్య పోరులో మరికొందరు నేతలు కామ్గా ఉండిపోతున్నారట. మట్టి అక్రమ తవ్వకాల నుంచి అక్రమ చేపల చెరువులకు వంతపాడే విషయంలో టీడీపీ మాత్రం సహకరించడం లేదట. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లినా పైకి ఓకే అంటున్నా ఆ తర్వాత తన రాజకీయం తాను చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇద్దరికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్న మరికొంతమంది పార్టీ నేతలు ఇరు పార్టీల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా ముందుకెళ్లాలని సూచిస్తున్నారట.